డౌట్ ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీకి రూ. 1,72,00,000 వస్తాయనేది ఆళ్ళు చెప్తున్నటువంటిది అధికారులు గానివ్వండి. మీ అల్లుడికి అన్ని డబ్బులొచ్చే ఛాన్స్ ఉందా అసలు? అదే సార్ మా అల్లుడి సర్వీస్ 8 ఇయర్సే ఉంది. 8 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి తేడా రోల్ చేస్తారు కదా! ఆళ్ళు గ్రాడ్యుయేట్ టోటల్ లెక్కేస్తే మా వోడికి 10,00,000 కూడా రాదు. హ్మ్. అది దాన్ని అంటే బట్టి పీఎఫ్ గాని, గ్రాడ్యుటీ అన్నీ గాని, తక్కువే, సాలరీ అన్నీ బేస్ తక్కువే. గాని అన్నీ తక్కువే. టోటల్‌గా తక్కువొస్తాయి. ఇప్పుడు 7 ఇయర్స్ సర్వీస్‌లో ఏమొస్తది సార్? 7 ఇయర్స్ సర్వీసు చేసింది ఆయన. అంటే 20, 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నోళ్ళకైతే ఆళ్ళకి 1,72,00,000 రావచ్చు. అనేది ఆళ్ళకి వచ్చే గ్రాడ్యుయేట్, ఛాన్స్. పీఎఫ్ మిగతా వగైరా అన్ని కలుపుకొని రావచ్చు ఆళ్ళకి. ఈయనకి అవి రావు కదా! అన్నీ కలిపినా సరే 1000కి రూ. 100 తేడా ఎంతుంటో అంతుంటదన్నమాట. అని దానికే ఇప్పుడు పల్లాసీని అమ్మాయి గారికి భానుకుమార్ కేసు మీ వేరే పరిగణన చూసుకొని చెయ్యండి. మరి ఈయన జూనియర్ ఎంప్లాయ్ మొన్న ట్రైన్ అయ్యాడు. ఈయన చెప్పి మేము పచ్చిగా రూ. చెప్పండి. 1,00,00,000 కాదు, రూ. 1,00,00,000కి మించి ఇస్తున్నామని ఆళ్ళు చెప్తున్నారు. కానీ చెప్తున్నాడు. నారా వచ్చే లోకేష్ నాకే చెప్పాడు ఈ స్వయంగా. ఈ ఈ లెక్కల ప్రకారం చూస్తే స్టీల్ ప్లాంట్ లెక్కల ప్రకారం ఛాన్స్ రాదు లేదు. కదా! స్టీల్ ప్లాంట్ వచ్చిన రూపాయి మాత్రం అంత రాదు. అది. ఇప్పుడు నారా లోకేష్ చెప్పాడు. "నువ్వు పాప ధైర్యం చెప్పు. నేను అన్నీ చేస్తానన్నాడు." మాట వేరు, లిఖితపూర్వకంగా చెప్పింది వేరు ఆ కదండీ! రోజు కూడా ఆ మార్చిరీ దగ్గర లిఖితపూర్వకంగా రాసిమ్మని అడిగింది మీరే కదా? నేనే అడిగాను. నా కూతురు బతికేటంటే పల్లా వచ్చి రిటర్న్ ఫస్ట్ చెప్పాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి కూడా ఇది చెప్పాడు. "నేను చూస్తాను కదా తమ్ముడు నీకెందుకనేసి." మరి ఒక స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాత మరీ మూర్ఖంగా ఉండలేం కదా! అందుకనే లేసి వచ్చి రావడం. ఆయన వచ్చే టైంలోనే పోలీసులతో కొట్టించేశారు. ఏం సార్ అసలు